ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కని మాటల ద్వారా ఆదరించబడుతున్నామండి. దేవుని మాటలు మనకెంతగానో సమాధానాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. దుఃఖములో, పడిపోయిన పరిస్థితిలో, చెదిరిపోయిన పరిస్థితిలో ఆయన మాటలు మనల్ని చాలా చక్కగా ఆ పరిస్థితిలో నుంచి విడిపిస్తుంది కదా. మరి ఉదయకాల సమయంలో 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యంగా ప్రభు ఈ 13వ రోజున మాట్లాడుతున్న అద్భుతకరమైన మాటలండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 14వ వచనం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. ఉదయకాల సమయంలో దేని కొరకు బాధపడుతున్నారు? విశేషకరంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ ప్రార్థనలు ప్రభు వింటున్నారండి. మనమందరం చేస్తున్న మనవిని ప్రభు ఆలకిస్తున్న దేవుడై ఉన్నారు. చూడండి, ఎవరైతే బాధిస్తున్నారో, ఎవరైతే తృణీకరిస్తున్నారో వారి కొరకు చాలా ఏడుస్తూ ఉన్నారా, బాధపడుతూ ఉన్నారా? చూడండి, కన్నీళ్లు కారుస్తున్నారు కదా. దేవుడు అంటున్నారు, ఎవరైతే బాధిస్తూ ఉన్నారో, మరి ఎవరైతే తృణీకరిస్తున్నారో వారందరూ వచ్చి మన పాదాల మీద పడే స్థితిని దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వారందరూ వచ్చి మనకు సాగిల పడతారని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే బాధ పెడుతున్నారో, తృణీకరిస్తున్నారో వారి గురించి మీరు బాధపడుతున్నారు కదా, అవసరం లేదండి. దేవుడు అంటున్నారు, వారి అందరి ఎదుట నిన్ను గొప్ప చేసి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుణ్ణని ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ చాలా భయంకరమైన పరిస్థితిలోనికి నిన్ను, నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్తున్నారని, చాలా అవమానాలు, నిందలు, పోరాటాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నావని, ఒంటరి జీవితమేనా నా జీవితం, ఎప్పుడు నాకెవరు లేరా, నా తరఫున ఎవరు లేరా, నా తరఫున నిలబడేవారు ఎవరు లేరా, ఇలా అనుకుంటున్నారా? లేదండి, మన పక్షాన నిలబడే దేవుడు ఆయన. ఆమేన్. మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. ఎవరైతే హింసిస్తున్నారో, నిందిస్తున్నారో, తృణీకరిస్తున్నారో వారి ఎదుటనే ప్రభు మనల్ని గొప్ప చేసి అద్భుతంగా నిలబెట్టే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యోసేపును తన చుట్టూ ఉన్నవారైనా, తన సొంత వారు, తన అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కడిగా ఒంటరిగా చేశారండి. యోసేపు గారిని ఎంతో బాధ పెట్టారు, ఎంతో తృణీకరించారు. కానీ దేవుడు ఏం చేశారో తెలుసా? యోసేపు గారిని అందరి ఎదుట ఎవరైతే హింసించారో, ఎవరైతే తృణీకరించారో, బాధ పెట్టారో వారి ఎదుటనే ప్రభు గొప్ప చేసి నిలబెట్టిన దేవుడై ఉన్నారు. చివరిగా వారందరికీ కూడా యోసేపే దిక్కైనట్లుగా ప్రభు చేశారండి. ప్రభు తలుచుకుంటే ఏదైనా చేయగల దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన బిడ్డలైన మనల్ని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రభు ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచబోతున్నారు. ఆమెన్. బాధ పెట్టు వారిని, తృణీకరించు వారిని, వారందరినీ కూడా ప్రభుయే చూసుకుంటారండి. మనము చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన. ఆమెన్. ప్రభు సన్నిధానంలో విజ్ఞాపన చేయడం, అడగడం, దేవునితో ఒక చక్కని బంధము కలిగిన వారిగా ముందుకు సాగడం, అది మనం నేర్చుకున్నప్పుడు మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. ఆమెన్. ఆయన యందు మనం ఉంటే, మన యందు ఆయన ఉండి గొప్ప కార్యాలు చేసే దేవుడే ఉన్నారు. ఈ చక్కని మాటలు పట్టుకొని ధైర్యంగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రభు గొప్ప చేయబోతున్నారు. ఆమెన్. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. ఎంతో సమాధానం మేము చూస్తున్నాం, నెమ్మదిని చూస్తూ ఉన్నాం అయ్యా, క్షేమాన్ని మేము చూడగలుగుతున్నాం అయ్యా. బాధించే వారు ఎవరైతే ఉన్నారో అయ్యా, తృణీకరించే వారు ఎవరైతే ఉన్నారో అయ్యా, వారి ఎదుటనే మమ్మల్ని నిలబెడతానని, వారి ఎదుటనే గొప్ప చేస్తానని వారందరినీ అయ్యా ఇదిగోండి, అయ్యా వారందరినీ ప్రభా ఇదిగోండి, అయ్యా మీరు అయ్యా ఇదిగోండి, ప్రతి విషయంలో కూడా ప్రభా ఇదిగోండి, వారి అందరి ఎదుట నిలబెట్టే దేవుడవని మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. వారందరూ మీ పాదాల మీద పడతారని, వారు మీకు సాగిల పడతారని అయ్యా మీ మాటల ద్వారా అయ్యా బ్లెస్ అవుతున్నామయ్యా. నిజమే, నేను నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా
ప్రభా ఇదిగోండి తోకగా ఉంచవు కానీ తలగా ఉంచే దేవుడవై ఉన్నావు అయ్యా. నీ ప్రజలైన మమ్మల్ని అయ్యా గొప్ప చేసే దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. అన్నిటికీ విడుదల కలుగును గాక. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా విడుదల కలుగును గాక. క్షేమాన్ని చూచుదురు గాక. ఉన్నతమైన స్థితిలో ఉంచుదురు గాక. అలానే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభ ఎంతమందితే ఆయా పోరాటాలతో ఉండి బాధపడుతున్నారో వారికి విడుదల కలగ చేస్తూ అయ్యా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. మీ ఉదయకాల సమయంలో మా పిల్లలందరూ చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాల్లో కృప కలుగును గాక. వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక. అలాగనే ప్రభ మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభ ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి నలిగిపోయి ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు, అందరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ కూడా బలమైన ఆయా కృపను వారందరి పైన కుమ్మరిస్తూ అందరికీ తోడై ఉండమని ఈ 2026 సంవత్సరం అంతా కూడా క్షేమం కలుగును గాక అని ప్రార్థిస్తూ ప్రభా అందరినీ బ్లెస్ చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలగ చేస్తూ అందరికీ విడుదల కలగ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026 సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం అందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.